హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటి, షార్ట్ ఫిల్మ్ని ఎలా తీయాలి, షార్ట్ ఫిల్మ్కి కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ ఏంటి, అలాగే ఒక సినిమాని ఎలా తీయాలి, అసలు సినిమాలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను ఈరోజు వీడియోలో మీకు చెప్తాను. బేసిక్గా మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. మీ సపోర్ట్ ఉంటేనే నేను వీడియోస్ అనేది చేయగలుగుతాను, లేదంటే నేను చేయలేను. కాబట్టి గ్యారంటీగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ప్రస్తుతం మన ప్రపంచంలో ఎవరైనా సరే, మన ప్రపంచం నడుస్తుంది. ప్రస్తుతం మన ప్రపంచం అనేది నడుస్తుంది అంటే అది కేవలం ఒక్క డబ్బే నడిపిస్తుంది. అదే డబ్బే అనేది అసలు ఆ పదం అసలు లేకుండా ఉంటే, అసలు ఆ డబ్బే లేకుండా ఉంటే అసలు ఈ ప్రపంచం అనేది ఆగిపోద్ది. ఇప్పటికిప్పుడు ఇంక డబ్బు అనేది ఇంకా మీరు వాడకూడదు. డబ్బుతో ఇంకా అవసరం లేదు. డబ్బు ఇంకా మేము బ్యాన్ చేస్తున్నాం అని చెప్పేసి ఇంకా ప్రపంచం అంతా ఒకేసారి అన్ని కంట్రీస్ వాళ్ళు బ్యాన్ చేస్తే ఇంకా ఈ ప్రపంచం అనేది ఆగిపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే పనిచేస్తున్నారు. డబ్బు కోసమే ఇంక వేరే పనులు చేస్తున్నారు ఏదో ఒకటి. సో డబ్బు కోసమే, ఆ డబ్బును చూసుకునే వీళ్ళు పనులు చేస్తున్నారు. కాబట్టి ప్రపంచం అనేది నడుస్తూ ఉంది, ప్రపంచం అనేది డెవలప్ అవుతూ ఉంది, టెక్నాలజీ అనేది వస్తూ ఉంది. అదే డబ్బే లేకుండా ఉంటే ఇంక ఏ మనిషి పనిచేయడు, ఇంక ఏ మనిషి కనిపెట్టడు ఏది, ఏ మనిషి ఇంకా మనకి ఫ్యూచర్లో న్యూ టెక్నాలజీస్ ఏం రావు. సో సేమ్ అంతే, మీరు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, లేదా బయట ఇంకేమైనా కావచ్చు, అందరూ డబ్బుల కోసమే పనిచేసేది. అయినా బట్ డబ్బుల కోసం అంటే మనకు నచ్చిన పని అయి ఉండాలి, అలాగే మంచి డబ్బుల కోసం చేయాలి. సో రెండు ఉంటేనే చేస్తున్నారు చాలామంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీకు మన ధ్యేయం వచ్చేసి డబ్బులు సంపాదించడం అంతే. మన మైండ్లో ప్రైమరీ గోల్ వచ్చేసి డబ్బులు సంపాదించాలి అంతే. మీరు ఇంకేవి అదర్ అప్లికేషన్స్ పెట్టుకోమాకండి. ఇంకా అదర్ అప్లికేషన్స్ అంటే మీకు అర్థమై ఉంటుంది. సో మనకి నాన్ సెన్స్ పనులు అంట, మనకి అవసరం లేని పనులు మనం చేయకూడదు. మనం డబ్బులు సంపాదించాలి, మనం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి. మనకి ఏది కరువు అవ్వకూడదు. అంటే మనకి ఏది కావాలన్నా సరే వెంటనే మనం కొనుక్కునేటట్టు అంత డబ్బు మనం సంపాదించాలి. అలా సంపాదించాలంటే మనం ఎంత కష్టపడాలో మీరు ఆలోచించండి. కష్టపడాలంటే మీరేమి వెంటనే బయటికి వెళ్ళి ఎండలో పరిగెత్తని కాదు. మీరు ఏదోటి సాధించండి, ఏదోటి సమ్ పర్టికులర్ ఫీల్డ్ ఏదైనా కావచ్చు, దాంట్లో మీరు సాధించండి. ఏదో ఒక విధంగా కష్టపడండి, రాత్రి పగలు దాని గురించి కష్టపడండి, దాని గురించి బాగా హార్డ్ వర్క్ చేయండి, ఎలాగైనా సాధించండి, పట్టుబట్టుని కూర్చోండి. సినిమా అయినా కావచ్చు, సినిమా అయినా అంతే. మీ సినిమా ఇండస్ట్రీలో మీరు రావాలంటే ఎంతో కష్టపడాలి, మీ స్కిల్స్ మీరు చూపించుకోవాలి, చాలా హార్డ్ వర్క్ చేయాలి, ఎంతో ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఇంజనీర్ అవ్వాలనుకుంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే కష్టపడాలి, చాలా లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి, 1-10 సార్లు రోజు ప్రాక్టీస్ చేయాలి మర్చిపోకుండా. అలా మీరు ఈజీగా ఏదైనా జాబ్ని మీరు క్రాక్ చేయగలుగుతారు, మంచి ఉద్యోగంలో మీరు సెటిల్ అవుతారు. లేదంటే మీరు బీటెక్ చేసిన తర్వాత మీరు ఎంఎస్కి వెళ్ళిపోండి. ఎంఎస్లో 2 years ఉంటుంది. ఎంఎస్ యూఎస్ఏలో 2 years చేయండి, ఏదోలాగా కష్టపడండి. అక్కడ పార్ట్ టైం చేసుకుంటూ ఏదోలా కష్టపడి 2 years కష్టపడి ఒక ఉద్యోగం తెచ్చుకోండి. ఇంకా తర్వాత మిమ్మల్ని ఎవరు అడిగేవాడు ఉండడు. కాబట్టి ఏదైనా సరే లైఫ్లో మనం ముందుకి వెళ్ళాలంటే మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి. మన కష్టాన్ని ఎప్పుడైతే నమ్ముకుంటామో మనకి అప్పుడు ఎటువంటి కరువు అయితే ఉండదు. ఇది పక్కా. మనం ఎప్పుడైతే కష్టాన్ని నమ్ముకోకుండా ఊరికనే కూర్చొని
నాకు అన్నీ రావాలంటే రాదు. మీకు పైసలు రావు. పైసలు రావాలంటే మీరు కష్టపడాలి అంతే. అక్రమంగా సంపాదించడం కాదు నేను అంటుంది. దాని గురించి అసలు నేను మాట్లాడట్లేదు. అలా మీరు సంపాదించాలి అనుకుంటే మాత్రం మీరు ఒకవేళ అవి సంపాదించినా సరే అవి ఎక్కువ రోజులకు ఉండవు. ఎక్కువ రోజులైతే ఉండవు. అవి ఇప్పటికైనా వేరే వాళ్ళ వశం అయితే అవుతాయి. ఇప్పటికైనా వేరే వాళ్ళవి మీ వశం అయ్యవచ్చు, బట్ అవి ఇప్పుడప్పుడు వేరే వాళ్ళ వశం అవుతాయి. సో అవి అక్రమంగా సంపాదించిన డబ్బులు అయితే మీరు చేయమాకండి. అలాంటి పనులు చేయమాకండి. న్యాయంగా ధర్మబద్ధంగా కష్టపడండి. మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వండి. డబ్బులు సంపాదించండి. పొదుపు చేయండి. మనకి పొదుపు చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు 1000 రూపాయలు సంపాదించినా సరే ఆ 1000 రూపాయల్లో మీరు ఆ 1000 రూపాయలని మీరు పొదుపు చేయాలని కాదు. అలా చేయడం కష్టం. చేస్తే ఇంకా మంచిది, బట్ అలా చేయడం కష్టం. అంటే అలా చేసే వాళ్ళని పిసినారి వాళ్ళు అంటారు, బట్ అది అతను వాళ్ళే కరెక్ట్. నేనేమంటానంటే నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయల్లో 50 రూపాయలు ఖర్చు పెట్టుకో, ఇంకో 50 రూపాయలు దాచిపెట్టుకో. అలా అంటున్నాను నేను. 4 బుల్లెట్లు సంపాదిస్తే 2 బుల్లెట్లు ఖర్చు పెట్టుకొని 2 బుల్లెట్లు దాచిపెట్టుకో, లేదా 3 బుల్లెట్లు ఖర్చు పెట్టుకొని 1 బుల్లెట్ దాచిపెట్టుకో. మొత్తానికి ఏదో ఒకటి దాచిపెట్టుకో. ఎంతో కొంత నీకు వచ్చిన దాంట్లో కొద్దిగా పొదుపు చేసుకుంటూ ఉండాలి. రేపు అవే నీకు హెల్ప్ అవుతాయి ఎప్పటికైనా సరే. అంతేగాని మనకు డబ్బు వస్తుంది కదా అని చెప్పి విచ్చలవిడిగా మనం ఖర్చు పడుతూ ఉంటే మాత్రం మనకి యూస్ ఉండదు. ఇంకెప్పుడు మనం డెవలప్ కాలేము. ఇప్పుడు మీకు ఎంతోమంది ఇప్పుడు రిచ్ ఫెలోస్ అంటే ఎవరు అనుకుంటారండి మీరు? మామూలుగా ఇప్పుడు వీడు కోటీశ్వరుడు, వీళ్ళు బాగా రిచ్, వీళ్ళు బాగా సౌండ్ పార్టీ అని చెప్పి మనం ఎలా ఎప్పుడు అంటామంటే అతను బాగా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అతను రిచ్ ఫెలో అనకూడదు. అతనికి వచ్చిన దాన్ని అతను ఎలా స్పెండ్ చేస్తున్నాడు, అంటే అతను ఎలా వాటిని ఖర్చు పెడుతున్నాడు, ఎలా వాటిని పొదుపు చేస్తున్నాడా, లేదా దాన్ని దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తున్నాడా, అది ముఖ్యం. అలా చేసి అతని లైఫ్ని డెవలప్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళు రిచ్ ఫెలోస్ అంటారు. రిచ్ ఫెలోస్ చేసేది అదే. వాళ్ళు ఏమి డబ్బులు ఇచ్చినట్టు అన్నీ ఖర్చు పెట్టారు. అలా ఖర్చు పెట్టే వాళ్ళు రిచ్ ఫెలో అయితే కాదు. రిచ్ ఫెలో అంటే ఎవరంటే రిచెస్ట్ పర్సన్ వచ్చిన డబ్బుల్ని ఎలా రెట్టింపు చేయాలి, అదే అలా ఎలా రెట్టింపు చేయాలి, అలా రెట్టింపు చేసేవాడే వాడు రిచ్ ఫెలో అవుతాడు ఎప్పటికైనా సరే. అది వచ్చిన డబ్బుల్ని డబుల్ చేయటం అంటే ఏంటంటే సంథింగ్ ఏదో ఒకటి దేంట్లో సమ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయటం కానీ, సంథింగ్ లేదా దాచిపెట్టుకోండి. సింపుల్గా మీరు దాచిపెట్టుకోవటం కానీ, అంటే మీకు ఒక 1000 రూపాయలు ఇస్తే 500 ఖర్చు పెట్టుకొని 500 దాచిపెట్టుకోండి. లేదు మీకు 500 కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అంత స్కోప్ లేదనుకుంటే మీరు అవి కూడా దాచిపెట్టుకోండి. అది మ్యాక్సిమం మీరు దాచిపెట్టుకుంటుంది ఎంతో కొంత హాఫ్ అమౌంట్ దాచిపెట్టుకోమని చెప్తున్నాను. అంటే మొత్తం దాచిపెట్టుకోండి అని చెప్పట్లా. ఖర్చు పెట్టుకోవాలి. మన డబ్బులు ఉందే, మన డబ్బులు సంపాదిస్తే మనం తినడానికి, మనం ఎంజాయ్ చేయడానికి. ఒక ఎంజాయ్మెంట్ మనం పక్కన పెట్టండి, అది తప్పులేదు. బట్ అన్ని డబ్బులు కాజేయాలి అని అయితే కాదు, అలా తప్పు. అది కరెక్ట్ స్టెప్ కాదు. మనం పొదుపు చేయాలి. ఎంతో కొంత పొదుపు చేయండి. చాలా చాలా మంచి పద్ధతి. అలాంటి వాళ్ళే ఎప్పటికైనా సరే జీవితంలో వాళ్ళకి కరువు ఉండదు, డబ్బులు కరువు ఉండదు. వాళ్ళకి ఎటువంటి ఆపదలు వచ్చినా సరే వాళ్ళకి ఆ పొదుపు చేసిన డబ్బులే కాపాడతాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వచ్చిన డబ్బుల్ని మీరు పొదుపు చేసుకోండి. మనకి బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ అని ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఎంత వచ్చినా సరే. మీకు నెలకి ఒక శాలరీ 30,000 వచ్చాయనుకోండి, ఒక 10,000 తీసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. మీరు బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మన పేటీఎం యాప్ ఉంది కదా, మనకి పేటీఎం యాప్లో పేటీఎం బ్యాంక్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ బ్యాంక్స్ కదా, సేమ్ అలాగే పేటీఎం వాళ్ళకి కూడా ఒక బ్యాంక్ ఉంది. దాని పేరే పేటీఎం బ్యాంక్. ఆ బ్యాంక్ అనేది మనకి బయట ఎక్కడ ఉండదు, అది మన పేటీఎం యాప్లోనే ఉంటుంది అనమాట. మనకి ఆ పేటీఎం బ్యాంక్లోనే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. 5 సెకండ్స్ 10 సెకండ్స్ ఓన్లీ. జస్ట్ ఒక క్రియేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఎంత అమౌంట్ మీరు పెట్టాలనుకుంటున్నారో ఎంటర్ చేసి మనకి డిపాజిట్ చేయడం అంతే. 1 ఇయర్కి వాడు ఎంతో కొంత ఇంట్రెస్ట్ ఇస్తాడు. మీరు అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేస్తున్నారంటే అది అలాగే ఉంటాయమని మీకు ఎవ్రీ మంత్ దానికి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అంటే అతను మీకు అదనంగా ఆ డబ్బులతో పాటు ఇంకా ఇంట్రెస్ట్ అనేది ఇస్తాడు. సో ఇది కూడా ఒక రకంగా పొదుపు ప్లస్ మీకు లాభం.
సో ఇలా మీరు ఇలా ఆలోచించాలి. మీరు ఇలా ఆలోచించాలి. మనకు వచ్చిన డబ్బుల్ని ఎలా రెట్టింపు చేయాలి, పొదుపు చేసుకోవాలి. మీకు ఈ రెండే ఉండాలి. రెట్టింపు చేయడం అంటే మీరు బెట్టింగ్ చేసి ఇంకా అక్రమంగా సంథింగ్ గ్యాంబ్లింగ్ చేసి అలాగే ఉంటుంది. రెట్టింపు చేయడం అంటే ఏదో ఒకటి సంథింగ్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, అలా తెలివిగా ఉండాలి. స్టాక్స్లో అంటే చాలామంది అంటున్నారు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతారు, ఉన్నాయి కూడా పోతాయి అంటారు. బట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అది మనకి ఐడియా ఉండాలి. బాగా ఐడియా ఉంటేనే కేవలం అప్పుడే వేయండి. స్టాక్స్లో మాత్రం మీరు గుడ్డిగా అడుగు పెట్టమాకండి. వేరే వాళ్ళ మీ ఫ్రెండ్స్ మాటలనమ్మో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మాటలనమ్మో మీరు మోసపోయి మీరు గుడ్డిగా తెలియకుండా స్టాక్స్ గురించి మీరు ఇన్వెస్ట్ చేయమాకండి. అలా చేస్తే పోతాయి డబ్బులు ఖచ్చితంగా, అది నిజమే. బట్ మీ స్టాక్స్ గురించి పూర్తిగా ఐడియా ఉండి మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకు మీరు రూపాయి కూడా నష్టపోరు స్టాక్స్లో. కాబట్టి మీరు వచ్చిన డబ్బుల్ని, నేను చెప్పేది ఏంటంటే వచ్చిన డబ్బుల్ని పొదుపు చేసుకోండి. అది లేదు అంటే మీకు పొదుపు చేసుకోకూడదు, దాన్ని రెట్టింపు చేసుకోవాలి అనుకుంటే మీరు సింపుల్గా ఏదో ఒక బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. సంథింగ్ ఏదో ఒకటి కొత్త బిజినెస్ మీరు స్టార్ట్ చేయండి, ఏదో సూపర్ మార్కెట్ అని సంథింగ్ ఏదో ఒకటి. సో అప్పుడు మీకు ఆ సైడ్ నుంచి మీకు మనీ వస్తూ ఉంటుంది. రేపు మీకు ఇటు పక్క మీకు మెయిన్ సోర్స్ లేకపోయినా సరే మీరు ఇన్వెస్ట్ చేసిన ఆ బిజినెసెస్ ఉంటాయి కదా, ఆ బిజినెసెస్ మిమ్మల్ని కాపాడతాయి. లేదు మీరు పొదుపు చేస్తారనుకోండి, ఆ పొదుపే మిమ్మల్ని కాపాడుతుంది, ఆ డబ్బులే మిమ్మల్ని కాపాడతాయి. కాబట్టి వచ్చిన 5 రూపాయల్లో 4 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, పర్లేదు. 4 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. బట్ మిగిలిన కనీసం ఆ ఒక్క రూపాయలైనా మీరు పొదుపు చేయండి. దాన్ని మీరు ఎక్కడైనా పెట్టేసి దాన్ని మర్చిపోండి. దాని గురించి ఇంకా దాన్ని తీయకూడదు, తాగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎటువంటి ఆపదలు ఉన్నా సరే దాన్ని తీయకూడదు. అంటే ఆపదలు అంటే మీరు ఏదైనా తినాలన్నా సరే అవి టెంప్ట్ చేస్తుంది, కాబట్టి అవి తీయకూడదు. మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా సరే మనకి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు బాగా టెంప్టింగ్ చేస్తూ ఉంటుంది మన మైండ్. అది కొన్నావా, ఇది కొనాలి అని చెప్పి. కాబట్టి మీరు వాటికి లొంగకుండా మీకు వచ్చిన 5 రూపాయల్లో 1 రూపీ పొదుపు చేయండి, 4 రూపీస్ మీరు ఖర్చు పెట్టుకోండి, మీకు కావాల్సిన వస్తువు కొనుక్కోండి. కాబట్టి ఆ 1 రూపీ మాత్రం మీరు తాకమాకండి. అంటే 5 రూపీస్ అంటే 5 రూపీస్ కాదనే, మీకు వస్తాయి కదా శాలరీ 30,000 ఎంతో, ఆ 30,000లో 20,000 ఖర్చు పెట్టుకోండి. ఖర్చులు ఉంటాయి, ఖచ్చితంగా ఖర్చులు ఉంటాయి. కరెంటు బిల్లుకి, ఇంట్లో ఖర్చులకి, సంథింగ్ ఇంకా వస్తువులు ఏమి ఉంటాయి, ఓకే. మిగిలిన 10,000 అట్లీస్ట్ ఆ 30,000లో మీరు 5,000 అయినా పొదుపు చేయండి, అది ఇంకా మంచిది. సో నేను ఎందుకు ఈ వీడియోలో మరీ చెప్తున్నాను అంటే, మనం పనిచేసేది డబ్బుల కోసమే. అది సినిమా కావచ్చు, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఎవరైనా సరే చాలా ఫీల్డ్స్ ఉన్నాయి కదా. ఎవరైనా సరే డబ్బుల కోసమే పనిచేసేది. మనం అనుకున్న గోల్ రీచ్ అయితే సరిపోదు. మనం అనుకున్న గోల్ రీచ్లో మనం బాగా పనిచేసి ఆ వచ్చిన డబ్బుల్ని మనం ఎలా కాపాడుకున్నామా అనేది ముఖ్యం. బీటెక్ అయిపోయిన తర్వాత అమెరికాకి ఎంఎస్ చేయడానికి వెళ్తాడు, బాగా జిఐ అని రాసి అమెరికాలో ఎంఎస్ చేస్తాడు, 2 years చేస్తాడు. ఏదోలాగా అక్కడ పార్ట్ టైం చేసేదో నాకు ఏదోలా 2 years కంప్లీట్ చేసి అక్కడ ఏదో జాబ్ తెచ్చుకుంటాడు. ఆ జాబ్లో నెలకి ఫ్రెషర్కే స్టార్టింగ్ 5 lakhs ఎంత వస్తాయి యావరేజ్గా ఇండియా మనీలో చూసుకుంటే. సో కాబట్టి ఆ వచ్చిన డబ్బుల్ని మనం ఆ 5 lakhsలో కనీసం అట్లీస్ట్ ఒక 1 lakh మనం సేవ్ చేసుకుంటూ ఉంటే, అంటే 4 lakhs ఖర్చు చేయాలి కాదు, మనం అమెరికాలో ఉంటున్నాం కాబట్టి మనకి అట్లీస్ట్ ఒక 2 lakhs వచ్చిన 5 lakhsలో ఒక 2 lakhs మీరు సేవ్ చేసుకోండి. మీకు సంవత్సరానికి 24 lakhs అయితే మీకు వచ్చింది. 24 lakhs మీకు మిగులుతాయి క్యాష్. అలా మీరు 10 years కాదు 5 years మీరు అలా చేశారనుకోండి, 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయలు మీ సెటిల్ అంతే. మీరు ఇంకా అక్కడ అమెరికాలో జాబ్ చేయకుండా వచ్చేయచ్చు, ఇండియాకి సెటిల్ అయిపోవచ్చు 1 కోటి రూపాయలు ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని 2 lakhs కాదు, వచ్చిన 5 lakhsలో 2 lakhs ఖర్చు పెట్టుకుని 3 lakhs సేవ్ చేసుకుని, ఎంత ఎక్కువ సేవ్ చేసుకుంటే అంత మంచిది. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టకూడదండి. అనవసరమైన వాటికి మనం ఖర్చు చేయకూడదు. పొదుపు చేయాలి. పైగా మనం వచ్చిన 5 lakhsలో మళ్ళీ మన అందరూ బ్యాంక్లో లోన్ తీసుకుని వెళ్ళి ఉంటారు ఎంఎస్కి. కాబట్టి ఆ లోన్ క్లియర్ చేయాలి కాబట్టి ఆ లోన్ కట్ అవుతూ ఉంటుంది, ఓకే. మళ్ళీ అక్కడ మనకి ఖర్చులు ఉంటాయి, రూమ్ రెంట్ ఉంటుంది, అవేవో ఉంటాయి,
ఉటెన్సిల్స్ అవన్నీ చాలా ఉంటాయి కదా ఖర్చులు, కూరగాయల ఖర్చులు, షాపింగ్ ఖర్చులు, అవన్నీ పోను మనకి ఎంత మిగిలిద్ది అంటే సుమారుగా ఒక 2.5 అయినా మిగిలిద్ది. 2.5 అట్లీస్ట్ ఒక 2 lakhsతో అయిపోద్ది అనుకోండి. 3 lakhs అయినా మిగిలిద్ది. ఆ 3 lakhsలో మీరు దాచిపెట్టుకోండి. అట్లీస్ట్ 2.5 అయినా దాచిపెట్టుకోండి. 2,50,000 దాచిపెట్టుకోండి చాలు. మీ లైఫ్ని మీరు అంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చేస్తున్నారంటే అలా పొదుపు చేయటం వల్ల మీ లైఫ్ని మీరు బాగా స్ట్రాంగ్ చేసుకుంటారు. అంటే చేసుకుంటున్నట్టు రోజు రోజుకి మీరు మీ సామ్రాజ్యాన్ని ఇంకా బలంగా చేసుకున్నట్టు. అంటే మీ చుట్టుపక్కల మంచి దిట్టంగా గోడని మీరు నిర్మించుకుంటున్నారు. సో రేపు మీకు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ డబ్బే మీకు తిండి పెట్టింది. సింపుల్గా మీరు ఫర్ సపోజ్ మీరు అమెరికాలో చేస్తారు, ఒక 20 years జాబ్ చేస్తారు, ఒక 20 years, ఒక 50 ఏళ్ళు అనుకోండి. 50 ఏళ్ళు అంటే మనకి ఎంత, 25 years. మీరు 24లో అలా జాబ్ స్టార్ట్ చేయడం చేశారనుకోండి. యావరేజ్గా 25 years జాబ్ చేశారనుకోండి. ఇంకా తర్వాత మీకు ఓపిక అయిపోయింది అనుకోండి. అప్పుడు మీరు డైలీ ఒక కనీసం 2 lakhs అంటే ఎవ్రీ మంత్ 2 lakhs సేవ్ చేస్తున్నారు అనుకోండి. రేపు మీకు ఆ అమౌంట్ అనేది ఎంత అయింది తెలుసా? 5 yearsకి ఎంత అయిందంటే 1 కోటి రూపాయలు అయింది. 5 yearsకే 5 yearsకి అంటుంది. 5 yearsకి 1 కోటి రూపాయలు అయింది. నెలకి 2 lakhs సేవ్ చేస్తే. అలాగే 25 years అంటే ఆలోచించండి, 5 కోట్లు మీరు సేవ్ చేసినట్టు. రేపు మీరు సింపుల్గా ఏం చేస్తారు తెలుసా? ఏం చేయక్కర్లేదు. ఆ 5 కోట్లు తీసుకొని మీరు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం అంతే. మీకు నెలకి 1,00,000 రూపాయలు ఇస్తారు. నెలకి 1,00,000 రూపాయలు. నెలకు 1,00,000 రూపాయలు ఊరకనే మీ డబ్బులు డిపాజిట్ చేయటం అంతే. ఆ డబ్బులు ఎక్కడికి కదలవు, డబ్బులు ఎవరు తాకరు. ఆ బ్యాంకోడు మీ డబ్బుల్ని అతను అతని బ్యాంక్లో డిపాజిట్ చేసుకొని అతను మీ డబ్బులు యూజ్ చేసుకుంటాడు. అంటే అతని బ్యాంక్స్ పనులకి. బట్ మీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటాడు. సింపుల్ అంతే, బతికేయచ్చు అంతే 5 కోట్లతోనే. సో చూడండి, ఇంత సింపుల్ అని మీకే అనిపించింది. ఏం లేదు, సింపుల్. ఒకే ఒక వెపన్, పొదుపు చేసినాడే వాడికి జీవితంలో ఎప్పటికీ కరువు ఉండదు. ఈ విషయం తెలుసుకున్నవాడే నిజమైన రిచ్ పర్సన్. అంతేగాని వాడికి నెలకి 10 లక్షలు వస్తుంది, వీడు రిచ్చరా, వాడికి నెలకి ఇంత వస్తుంది, వీడు రిచ్చరా, అలా అనకూడదు. అలా కరెక్ట్ కాదు. వస్తున్నా ఓకే, ఆ వస్తున్న దాన్ని వాడు ఏం చేస్తున్నాడు అనేది ముఖ్యం. వాడు పొదుపు చేస్తున్నాడా, లేదా సంథింగ్ వాడు ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడా, లేదా వాడు అవన్నీ కాజేస్తున్నాడా, అవి చూడాలి. వాడు నిజంగా వచ్చిన డబ్బులన్నీ కాజేస్తూ జలసాలు చేస్తూ ఉంటే వాడు రిచ్ పర్సన్ కాదు. లేదు వాడు ఏదైనా సింపుల్గా ఇంకా వేరే బిజినెస్లో కొత్తగా బిజినెస్ ఏదైనా పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఓకే, రిచ్ పర్సనే. ఇంకా లేదు అంటే వాడు వచ్చిన డబ్బుల్ని కొద్దిగా ఖర్చు పెట్టుకొని కొద్దిగా పొదుపు చేసుకుంటాడంటే వాడు రిచ్ పర్సనే. ఇప్పటికీ ఆ డబ్బులు ఉంటాయి వాడికి. యాక్చువల్లీ ఇది నేను ఫిల్మ్ కంటెంట్ టాపిక్ నేను చెప్తున్నాను. బట్ మనకు ముందుగా మన డబ్బు విలువ తెలియాలనే నేను ఇది చెప్తున్నాను. డబ్బు విలువ తెలిసినోడే జీవితంలో పైకి వస్తాడు. ఇంకా చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి చెప్పడానికి. బట్ మనం ఏంటంటే అంతా మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంతా మీ పైన డిపెండ్ అయి ఉంది. మీ లైఫ్ మీ చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. సింపుల్గా మీరు కష్టపడండి. కష్టపడితేనే లైఫ్ బాగుంటుంది. కాబట్టి గ్యారంటీగా మీరు నా ఛానల్ వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ లైక్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి, ఇంకా మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, మీకు నేను చెప్పినంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏం చేయటం,
పొదుపు ఇప్పటి నుంచి మీరు గట్టిగా ఉండండి, పొదుపు చేసుకోండి, వచ్చిన డబ్బులు మీరు పొదుపు చేసుకోండి. మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ ఫోన్లో పేటీఎం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ప్లేస్టోర్ నుండి పేటీఎం యాప్ ఇన్స్టాల్ చేసుకొని, ఆల్రెడీ ఉంటుంది, చాలామందికి ఉంటుంది. సో ఆ పేటీఎంలో మన పేటీఎం బ్యాంక్ ఉంటుంది. ఆ పేటీఎం బ్యాంక్లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు వచ్చిన డబ్బుల్ని. అంటే నేను పొదుపు చేస్తున్నానంటే నేను చేయలేదు నిజం చెప్తున్నా. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను వచ్చిన డబ్బులు అనేది కాజేస్తుంటాను. నా చేతిలో డబ్బులు ఉన్నాయంటే ఏదో ఒకటి ఖర్చు పెట్టాలి అనుకుంటాను. సంథింగ్ ఏదోటి నా మైండ్లో ఏదోటి కొత్త వస్తువు వచ్చిద్ది. ఫర్ సపోజ్ నా చేతిలో డబ్బులు వచ్చాయంటే అసలు నా మైండ్ అనేది ఊరికే ఉండదు. ఏదోటి అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, ఏదోటి ఆర్డర్ పెట్టాలి, ఏదోటి ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్డర్ పెట్టుకోవాలి, ఏదోటి కొనుక్కోవాలి అని చెప్పి ఏదోటి తిరుగుతుంటుంది. అన్నీ కాజేస్తుంటాను. నాకు తెలుసు పొదుపు చేయాలని తెలుసు, బట్ అయినా సరే నేను కంట్రోల్లో ఉండలేను. సో అదే అనుకుంటా, అలాంటి మిస్టేక్స్ చేయకూడదు, సిల్లీ మిస్టేక్స్. మీరు ఇప్పటి నుండి నేను పొదుపు చేయడం మొదలుపెట్టాను. వచ్చిన డబ్బులు కొద్ది ఖర్చు పెట్టుకొని మిగిలింది నేను సేవ్ చేసుకుంటాను. అంటే ఫర్ సపోజ్ మీకు ఎవ్రీ మంత్ శాలరీ పడిద్ది అనుకోండి. సపోజ్ మీరు ఎంప్లాయ్ అనుకుంటే, మీరు ఎంప్లాయ్ అయితే మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే ఎవ్రీ మంత్ మీకు శాలరీ పడిద్ది ఒక 30,000 అలా. ఒక 30,000 పడింది మనకు యావరేజ్గా. ఫర్ సపోజ్ 30,000లో మీరు ఇంత అమౌంట్ అనేది తీసేయండి, ఇంత అమౌంట్ పొదుపుకి అని చెప్పి తీసేయండి, ఒక 10,000 తీసేయండి. ఇంకా మీరు 20,000 మీ ఇష్టం. మీరు ఏం చేసుకుంటారో, మీరు జలసాలు చేసుకుంటారో, మీరు మందు తాగుతారో, ఇంకేదైనా కొనుక్కుంటారో, బండ్లు కొనుక్కుంటారో, అది మీ ఇష్టం. బట్ మనం ఎంతో కొంత పొదుపు చేయాలి ఎవ్రీ మంత్. అలా మీరు ఎవ్రీ మంత్ మినిమం 10,000, వచ్చిన 30,000లో 10,000 పొదుపు చేసినా సరే మీకు సంవత్సరానికి 1,20,000 వచ్చింది. అలా 10 yearsకి 10 lakhs అవుతుంది. కాబట్టి చేయండి. ఎంత ఎక్కువ పొదుపు చేస్తే అంత మంచిది. నేను కూడా ఎప్పుడు పొదుపు చేయాలనుకుంటాను కానీ చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పా కదా, ఎప్పటి నుంచి నేను చేస్తాను, నేను కూడా పొదుపు చేస్తాను. మీరు కూడా నాతో పాటే చేయండి. ఓకే, నేను ఒక 5 minutes నేను బ్రేక్ తీసుకుంటాను. ఇప్పుడు నేను కంటిన్యూస్గా వాగి నాకు కొద్దిగా గొంతు అనేది కొద్దిగా ఆయాసంగా వచ్చింది. 5 minutes బ్రేక్ తీసుకొని నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఇంకా మనం యాజ్ యూజువల్గా మనం ఫిల్మ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే, ఇప్పుడు నా బ్రేకు ఇప్పుడు నుండి 5, 4, 3, 2, 1 ఇప్పుడు నుంచి నా బ్రేక్ స్టార్ట్ 5 minutes.
ఓకే, ఇంకొక 4 minutes ఉంది టైము. ఇంకా ఆ తర్వాత నేను మిగిలింది కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో అనేది మీకు కొద్దిగా వ్లాగ్ లాగా ఉంటుంది. అంటే నేను రా వీడియో అంటాను, సింపుల్గా చెప్పాలంటే రా వీడియో అంటారు. అంటే ఎటువంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్గా రికార్డ్ చేసిన వీడియోని అప్లోడ్ చేయడాన్నే మనం రా వీడియో అంటాం. సో ఎటువంటి ఎడిటింగ్ లేకుండా సింపుల్గా యాజ్ ఇట్ ఈస్గా మనం రికార్డ్ చేసిన దాన్ని అప్లోడ్ చేయడాన్నే మనం రా వీడియో అంటాం. సో నేను రా వీడియోనే అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. ఇప్పుడు వచ్చి నేను ఎడిటింగే చేయలేదు, నా ప్రీవియస్ వీడియో అయినా సరే ఎడిటింగ్ కూడా చేయలేదు. సో ఎందుకంటే కొంచెం న్యాచురల్గా రియలిస్టిక్గా ఉంటుంది. సో అందుకని నేను పెద్ద టైం తీసుకుని అంటే ఎడిటింగ్ అన్నీ చేయాలని టైం పట్టిద్ది కదా. నేను వెంటనే రికార్డ్ చేసిన వెంటనే నా ఛానల్లో అప్లోడ్ చేసేస్తాను. సో ఎటువంటి టైం వేస్ట్ అవ్వదు. సో లేదు మాకు ఇలా బాగాలేదు, మీరు ఎడిటింగ్ చేయండి, మాకు బోర్ కొడుతుంది అంటే ఓకే, మీరు ఫీడ్బ్యాక్ చేయండి. నేను అందుకే అంటుంది, మీరు నా వీడియోస్ కింద మీరు ఫీడ్బ్యాక్ చేస్తూ ఉండండి. నా వీడియో బాగుందా, ఇంకా ఏమైనా కొత్తగా ఇంప్రూవ్ అవ్వాలా, ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా నాకు చెప్పండి. చెప్తే నేను ఇంప్రూవ్ అవుతాను. అలా మీకు ఎడిటింగ్ చేయాలి అనుకుంటే ఓకే, నేను రికార్డ్ చేసిన వీడియోని ఎడిటింగ్ చేస్తాను, మీకోసం ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను, ఏం పర్లేదు, పోయేదే ఉండదు. సో అందుకని మీరు ఫీడ్బ్యాక్ చేయండి, ఓకేనా. ఓకే, ఒక 2 minutes ఉంది. 2 minutes తర్వాత మనం మిగిలింది కంటిన్యూ చేద్దాం, ఓకేనా. ఎందుకంటే కంటిన్యూస్గా మనం ఆగలేము కదా. ఎంత చెప్పాలనుకున్నా సరే మా అయితే కాసేపు కంటిన్యూస్గా చెప్తాం, ఆ తర్వాత వాగలేము. సో కంటిన్యూస్గా చెప్పాలంటే మనకి ఆల్మోస్ట్ చాలా కష్టం అయింది. ఎంతో ప్రాక్టీస్ ఉండాలి, ప్రాక్టీస్ ఉంటేనే మనం చెప్పగలం. నేను మీకోసం చేస్తున్నాను ఈ వీడియో. నాకు తెలిసింది మీరు షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఈ ఛానల్ స్టార్ట్ చేస్తే మీకోసం ఇదంతా చేస్తాను, లేకపోతే నేను చేయను. చూడండి బయట ఏవేవో నాయిసెస్ వస్తున్నాయి. ఇగో ఐస్ క్రీమ్ బండి అంట, ఏవేవో శబ్దాలు వస్తున్నాయి బయట. సో ఇవన్నీ కూడా నేను వస్తున్నా సరే ఇవన్నీ చూసుకొని మరి చేస్తున్నాను. నేను కరెక్ట్గా వీడియో చేస్తున్నప్పుడే వీళ్ళు బైక్ సౌండ్స్, హార్న్ సౌండ్స్, ఈ ఐస్ క్రీమ్ అది సౌండ్, స్పీకర్ సౌండ్ అన్నీ కూడా వస్తుంటాయి. అదే నేను వీడియో చేయకుండా ఉన్నాను అనుకోండి, అప్పుడు ఏం రావు, సైలెంట్గా ఉంటుంది. నేను వీడియో చేస్తున్నప్పుడే శబ్దాలన్నీ చేస్తుంటారు వీళ్ళు బయట. ఇంకొక లాస్ట్ 30 seconds ఉంది. ఆ 30 secondsలో తర్వాత నేను నా బ్రేక్ ఇంకా ఎండ్ అయిపోద్ది. మిగిలింది కంటిన్యూ చేద్దాం. ఓకే, మనం చెప్పాలంటే ఏం లేదండి. లైఫ్ అంటే అంత మాయ, ఎంత మాయ. మీరు ఈ భూమి మీదకి వచ్చింది ఒట్టి చేతులతోనే వచ్చారు, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ ఈ భూమి నుండి ఏం పట్టుకెళ్ళలేరు. కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించవద్దు, ఎక్కువ టెన్షన్ పడవద్దు. మీరు రోజు భగవంతుని ప్రార్థించండి. ఎవరైనా సరే భగవంతుని ప్రార్థించండి.
ఆయనే మీకు దారి చూపిస్తాడు, ఆయనే మిమ్మల్ని చూసుకుంటాడు. ఇది మాత్రం పక్కా. మీరు టెన్షన్ పడమాకండి. అంటే మీ ఫ్రెండ్స్ అటు వెళ్తున్నారు, మీ ఫ్రెండ్స్కి ఉద్యోగం వచ్చింది, మీ ఫ్రెండ్స్ ఇంత సంపాదిస్తున్నారు, మీ ఫ్రెండ్స్ అటు వెళ్తున్నాడు, మీ ఫ్రెండ్స్ ఇంకా ఎటో ఏదో ఏదో చేస్తున్నాడు, మీ ఫ్రెండ్స్కి పేరు వచ్చింది, అలా మీరేం ఆలోచించవద్దు. వాటి వల్లే మనం మన మన ఫ్రీడమ్ని, అంటే మన హ్యాపీనెస్ని మనం స్పాయిల్ చేసుకుంటున్నాం. అంటే ఎందుకంటే అలాంటివి మనకి వచ్చాయనుకోండి మైండ్లో, మనం టెన్షన్ పడటం స్టార్ట్ చేస్తాం. అంటే మన టెన్షన్ పడటం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మన జీవితం ఏమైద్ది, మనం ఇప్పుడు ఏంటి ఇలా ఉన్నాం, మనకి ఎందుకు రావట్లేదు, మనకి ఫ్యూచర్లో ఎలా ఉంటాము, అందరూ పక్క అందరూ వాళ్ళ పనులు చేసుకుంటూ అందరూ పైకి ఎదిగిపోతున్నారు రోజు రోజుకి, అలా మనం ఫీల్ అవుతున్నాం. బట్ అక్కడ జరిగేది లేదు, అందరి పరిస్థితే. కాబట్టి నేను చెప్పేది అంటే మీరు ఖాళీ కూర్చోవద్దు. ఖాళీ కూర్చుంటే మాత్రం అదే జరిగిద్ది, మీరు అనుకున్న విధంగానే జరిగిద్ది. మీరు కష్టపడుతూ ఉండండి, వీటి గురించి ఆలోచించవద్దు. ఎవరు ఇటు వెళ్ళని, మీకన్నా గొప్పలైనా అవని పర్లేదు, మీరు ఎందుకని మీకు అవ్వద్దు అంటే టైం అంతే, టైమే డిసైడ్ చేస్తుంది. టెన్షన్ పడమాకండి. మీరు హ్యాపీగా ఉన్నారా లేదని అది పాయింట్. ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, మీరు హ్యాపీగా ఉండటమే ఇంపార్టెంట్. గ్యారంటీగా మీరు అందరికన్నా హై పొజిషన్లోకి వెళ్తారు. మీరు ఎప్పుడైతే కష్టపడుతూ ఉంటారో అప్పుడు గ్యారంటీగా వెళ్తారు. మీరేం కంగారు పడాల్సిన అవసరమే లేదు. మీరే టాప్. ఒకవేళ మీరు టాప్లోకి వెళ్ళకపోయినా సరే మీరు హ్యాపీగా ఉండండి, ఉన్నదాంతో హ్యాపీగా జీవించండి, హ్యాపీగా వెళ్ళిపోండి. ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సింది అందరూ. ఏదో ఒక రోజు ఈ యొక్క బాడీని విడిచి మన ఆత్మ, మనం వచ్చేసి బాడీ కాదు, మన ఆత్మ, వీఆర్ సౌల్, నాట్ ఏ బాడీ. ఎప్పుడైనా సరే ఈ బాడీని వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, అంతే. పైగా ఈ కలియుగం అనేది చాలా దారుణమైన యుగం. అధర్మం ఎక్కువ ఉంటుంది, హింస ఎక్కువ ఉంటుంది, దూషణలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకి అంటకూడదు, మన దరికి రాకూడదు అనుకుంటే మీరు రోజు భగవంతుని ప్రార్థించండి. భగవంతుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు నారాయణుడిని లేదా శ్రీమన్నారాయణుడే శివుడినైనా ప్రార్థించండి, లేదా కృష్ణుడు కూడా శ్రీమన్నారాయణుడు అవతారం. కాబట్టి మీరు ఏదంతా అవసరం లేదు, డైరెక్ట్ మీరు కృష్ణుడిని మీరు పూజించండి. రోజు ఇలా చెప్పండి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా మీరు 108 times చెప్పాలి రోజు. అలా చెప్తే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మీకు ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అన్నీ తొలగిపోతాయి, మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, హ్యాపీగా మీ లైఫ్ అనేది గడిచిపోద్ది. అలాగే మీరు గ్యాంబ్లింగ్లు, బెట్టింగ్లు, ఇంకా సంథింగ్ ఏమైనా ఉన్నాయి వాటి జోలికి వెళ్ళమాకండి. అవన్నీ ఈజీ మనీ జోలికి అయితే వెళ్ళమాకండి. ఈజీ మనీ అనేది అది మనం అందులో ఎవరు సక్సెస్ అవ్వలేము. ఒకవేళ వచ్చినా సరే డబ్బులు మళ్ళీ మనం అందులోనే వేసి పోగొట్టుకుంటాం. ఫర్ సపోజ్ మనకి ఒక 1000 రూపాయలు పెట్టేస్తే 2000 రూపీస్, ఇంకో 1000 రూపాయలు 2000 రూపీస్ వచ్చాయి. మళ్ళీ మనం ఆ 2000 రూపీస్ని ఇంకా వస్తాయి కదా అని చెప్పి మళ్ళీ వేస్తాం, టెంప్ట్ అయ్యి, మళ్ళీ అయిపోతాయి. మళ్ళీ వచ్చినా సరే మళ్ళీ వేస్తాం, ఎప్పటికైనా సరే ఎప్పటికైనా పోతాయి, ఉన్న డబ్బులన్నీ పోతాయి, ఊడ్చుకుపోతాయి. కాబట్టి ఈజీ మనీకి అలవాటు పడమాకండి. అలవాటు పడితే మాత్రం చాలా ప్రమాదం. మీకు మీ దగ్గర ఉన్న అన్ని డబ్బులన్నీ కోల్పోతారు. కష్టపడిన డబ్బులే మీరు ఉంచుకోండి, కష్టపడిన డబ్బులే మీరు సంపాదించండి. రిస్కీ పనులు అనమాట. ఈజీ మనీ అన్నీ రిస్కీ పనులు, వాటి జోలికి వెళ్ళమాకండి. ఈవెన్ మీకు నిజంగా డబ్బులు వస్తున్నా సరే వెళ్ళమాకండి, అది చాలా ప్రమాదం ఎప్పటికైనా.
ఓకే, ఇక మనం షార్ట్ ఫిల్మ్స్ వద్దాం. షార్ట్ ఫిల్మ్స్ టాపిక్లోకి వద్దాం. షార్ట్ ఫిలిం అంటే నథింగ్ బట్ అది కూడా ఒక సినిమా లాంటిదే షార్ట్ ఫిల్మ్ అంటే. కాకపోతే దాని యొక్క నిడివి అనేది తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు మూవీ. పెద్ద పెద్ద సినిమాతో పోల్చుకుంటే ఈ చిన్న సినిమా యొక్క లెంత్ అనేది తక్కువ ఉంటుంది. సో అందుకే దాన్ని షార్ట్ ఫిలిం అంటాం, షార్ట్. సో లెంత్ అనేది తక్కువ ఉంటుంది మరి. సో 40 minutes లోపల ఉండే ఏదైనా సరే ఆ సినిమా అనేది షార్ట్ ఫిల్మ్ కిందకే వచ్చింది. మనకు షార్ట్ ఫిల్మ్ లెంత్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. 10 minutes, 15 minutes, 5 minutes అలా ఉంటే ఇంకా చాలా మంచిది. మరి 40 minutes, 30 minutes చేశారనుకోండి, సినిమా ఇంట్రెస్టింగ్ ఉంటే చూస్తారు జనాలు. ఏదోలా ఉందంటే మాత్రం లాగింగ్ ఉంటే మాత్రం ఎవరు చూడరు. కాబట్టి మామూలుగా 40 minutes లోపల ఉండే షార్ట్ ఫిల్మ్ ఏదైనా సరే అది ఏదైనా ఫిల్మ్ అది షార్ట్ ఫిల్మే. బట్ మ్యాక్సిమం తక్కువ లెంత్ ఉండేటట్టు చూసుకోండి. ఒక 10 to 15 minutes లెంత్ దాటకూడదు. 10 minutes ఉండొచ్చు, లేదా 15 minutes వరకు చూసుకోండి. మ్యాక్సిమం 15 minutes దాటొద్దు, లేదా ఇటు చూసుకుని మ్యాక్సిమం 20 minutes దాటకుండా చూసుకోండి. అదే మ్యాక్సిమం. ఇంకా ఎంత తక్కువ ఉంటే అది మంచిది. అప్పుడే జనాలు మొత్తం చూస్తారు, లేదని చూడరు. ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు తీస్తున్నారు. ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. ఆ ఫోన్లో యూట్యూబ్ అనేది ఉంది. ప్రతి ఒక్కరి ఫోన్లో జియో సిమ్ ఉంది. ఫ్రీగా ఇంటర్నెట్ వస్తుంది చీప్గా. ఇంకా ఇంటర్నెట్కి అయితే కొరవలేదు ఎవరికి. రోజు 2 GB ఇస్తాడు, 2 GB ఇంటర్నెట్ వచ్చింది. ఇంకా వర్క్నే మనకి ఏంటంటే ఎక్స్ట్రా మనం ఇంకా సపరేట్ ప్యాకేజ్ ఇచ్చుకోవచ్చు. అంటే 10 GBకి ఎంత కాస్ట్ అని చెప్పి ఉంటుంది. సో 20 రూపీస్కే 10 GB ఇస్తున్నాడు. 20 రూపీస్కి 6 GB 20 రూపీస్ జియోలో మామూలుగా. అంటే మనకి డైలీ ఇచ్చే 2 GB కాకుండా మనం సపరేట్గా ఎక్స్ట్రాగా ఇంకొక GB యాడ్ చేసుకోవచ్చు సపరేట్గా. సో 20 రూపీస్కి 6 GB అని చెప్పి ఇస్తారు. అవి యాడ్ చేసుకుంటే అవి వాడుకుంటూ ఉంటారు. చాలా సినిమాలు చూస్తుంటారు, వీడియోలు చూస్తుంటారు అలా. కాబట్టి నెట్ కూడా ఇప్పుడు మనకి ఓవర్నే దొరుకుతుంది చీపు ఇండియాలో. యూట్యూబ్లో ప్రతి ఒక్కరు వాళ్ళకున్న ఏదో ఒక టాలెంట్ని వాళ్ళు బయటికి తీసి వీడియో రూపంలో చూపిస్తున్నారు యూట్యూబ్లో. మరి మీరెందుకు సైలెంట్గా చూస్తున్నారు? మీరు కూడా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి. అంటే ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళే క్రియేట్ చేయాలి అని చెప్పి కాదు. మీకు వచ్చినా సరే, మీకు వంటలు చేయడం వచ్చా? ఎస్, వంటలు చేయండి. వంటలు చేసి రికార్డ్ చేసి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. ఇంకా మీకు ఏమొచ్చు? ఇంకా మీకు సంథింగ్ గేమింగ్ వచ్చా? అంటే గేమ్స్ ఆడటం. ఎవరైనా ఆడతారు గేమింగ్. అది కూడా ఒక టాపిక్, అది కూడా ఒక కేటగిరీ యూట్యూబ్లో. గేమింగ్ వీడియోస్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. అది కూడా డబ్బులే. ఎంత విచ్చలవిడిగా డబ్బులు సంపాదిస్తారు యూట్యూబ్లో నెలకి. మీకు తెలియట్లా. యూట్యూబ్ని చాలామంది యూట్యూబ్లో ఉండే క్రియేటర్స్ ఏమంటారంటే యూట్యూబ్ వేస్ట్, యూట్యూబ్లో డబ్బులు అయితే రావు, వేస్ట్, మీరు జాయిన్ అవ్వద్దని చెప్తారు. బట్ నిజంగా ఒక్కసారి మీ యొక్క ఛానల్ బాగా క్లిక్ అయ్యి వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి అంటే, వ్యూస్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి వ్యూస్ రావడం స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా మీ రెవెన్యూ కూడా పీక్స్లో వెళ్ళిపోద్ది. మీకు మంత్లీ వచ్చింది రెవెన్యూ. ఎంతోమంది నెలకి 50,000 సంపాదిస్తున్నారు, నెలకి ₹1,00,000 సంపాదిస్తారు, ఇంకొంతమంది 10 లక్షలు సంపాదిస్తున్నారు పెద్దోళ్ళు. బట్ యావరేజ్ చూసుకున్నా మినిమం ఒక 20,000, 30,000 సంపాదిస్తున్నారు ఓవర్క్నే. ఎటువంటి అతనే సాఫ్ట్వేర్ జాబ్ కాదు, ఏం కాదు, ఐటీ జాబ్ కూడా కాదు, ఓవర్క్నే సంపాదిస్తున్నారు. కాబట్టి మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి. కష్టపడితేనే ఏదైనా పాసిబుల్. మీరు ఖాళీగా ఉన్నారనుకోండి, యూట్యూబ్ వీడియోస్ చేయండి. ఇప్పుడు ఎంతోమంది బీటెక్ కంప్లీట్ చేస్తుంటారు. ఇప్పుడు మొన్నే గ్రాడ్యుయేషన్ అయి ఉంటుంది అందరివి. మీరు అందరికీ ఉద్యోగాలు వచ్చి ఉండవు, ఓకే. బట్
ఉద్యోగాలు రాకుండా మీరు ట్రై చేస్తుంటారు చూడండి, మనకు చాలా టైము చాలా మిగిలిద్ది, ఖాళీగా ఉంటాం. బీటెక్ అయిన వాళ్ళందరూ చాలామంది ఖాళీగా ఉంటారు. కొంతమంది ఎంఎస్ ట్రై చేస్తుంటారు, ఇంకొంతమంది ఉద్యోగాల కోసం ఇండియాలోనే ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటారు, ఇంకొంతమంది లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉంటారు, అలా ఏదో ఒకటి చేస్తుంటారు. అలా మొత్తానికి ఏదైనా ఖాళీ కూడా ఉంటారు. మీరు ఆ గ్యాప్లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. మీకు తెలిసింది మీరు ఇన్ఫర్మేషన్ని మీరు యూట్యూబ్ వీడియో రూపంలో చేసి అప్లోడ్ చేయండి. సపోజ్ మీకు ఏదైనా మీకు చదువుకు సంబంధించిన కాన్సెప్ట్స్ ఏమైనా మీకు వచ్చనుకోండి, అవి వీడియో చేయండి, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మామూలుగా మనకి రేపు స్టూడెంట్స్ ఎవరైనా సరే, ముఖ్యంగా బీటెక్లో కావచ్చు, రేపు ఏదైనా ఎగ్జామ్ ఉందనుకుంటే వాళ్ళకి ఒక పర్టికులర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు తెలుసా, సింపుల్గా యూట్యూబ్ని రిఫర్ చేస్తున్నారు. వాళ్ళు యూట్యూబ్లో మనకి అన్నీ ఉన్నాయి, చదువుకు సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి ఒక్క ప్రాబ్లము, ప్రతి ఒక్క కాన్సెప్ట్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అదే. కాబట్టి మీరు కూడా మీకు తెలిసిన కాన్సెప్ట్ని మీరు క్లియర్గా ఒక వీడియో చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని అప్లోడ్ చేయండి. ఓవర్నే మనీ వస్తాయి, వ్యూస్ వస్తాయి, వ్యూస్తో పాటు మనీ వస్తాయి. ఎందుకంటే మీ యొక్క టాలెంట్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు, మీ యొక్క టైంని ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? యూట్యూబ్ అనేది తక్కువ చేయమాకండి. యూట్యూబ్ తక్కువ కాదు. యూట్యూబ్లో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీరు వీడియోస్ చేస్తూ ఉంటే మీకు పాపులారిటీ పెరిగిద్ది, దాంతోపాటు మీకు రెవెన్యూ వచ్చింది, మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది. మీరు రేపు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి గుర్తుపడతారు. మీ యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్, మీ యొక్క వీడియోస్ చూసే ఆడియన్స్ వాళ్ళు గుర్తుపడతారు, వచ్చి సెల్ఫీస్ తీసుకుంటారు. కాబట్టి యూట్యూబ్ని మీరు మెయిన్ జాబ్గా చేయాలి అంటలేదు. మీరు యూట్యూబ్ని పార్ట్ టైం జాబ్లో ట్రీట్ చేయండి. మెయిన్ జాబ్ వచ్చేసి ఇంకేదైనా చూసుకోండి. లేదు మీకు అసలు చదువు లేదు, మీరు ఇంట్లో ఊరికనే కూర్చున్నారు, ముఖ్యంగా లేడీస్ హౌస్ వైఫ్స్, అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, పెళ్ళైన వాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉంటారు, వాళ్ళకి డైలీ వంటలు చేయటం, ఇంట్లో ఉన్న పనులు చూసుకుంటాం అంతే. వాళ్ళకి పాపం బోర్ కొడుతూ ఉంటుంది, వాళ్ళకి పాపం డబ్బులు కూడా వాళ్ళు సంపాదించలేరు. వాళ్ళు కూడా ఉంటుంది, డబ్బులు సంపాదించాలని ఉంటుంది, బట్ వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఏది జాబ్ లేదు, ఏం లేదు, చదువు లేదు, పెళ్ళయి హ్యాపీగా ఇంట్లో వాళ్ళ హస్బెండ్ సంపాదించిన మనీతో బ్రతుకుతున్నారు. వాళ్ళకి కూడా ఉంటుంది. సో ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత అలాంటి ఎంతోమంది లేడీస్ అనేవాళ్ళు, అంటే ముఖ్యంగా హౌస్ వైఫ్స్, ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ ఎంతోమంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసి వాళ్ళకి తెలిసిన టాలెంట్ని వాళ్ళు చూపించుకుంటున్నారు. యూట్యూబ్లో రికార్డ్ చేసి సింపుల్గా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఎంతోమంది చూస్తున్నారు, వాళ్ళు సెలబ్రిటీస్ అవుతున్నారు, వాళ్ళకి ఎంతో మనీ వస్తున్నాయి. నేను ఎవరికి చెప్పట్లేదు, ఇప్పుడు నేను అంతే, నేను కూడా నేను వీడియో చేస్తున్నాను చూడండి, నాకు తెలిసింది మీతో చెప్పుకుంటున్నాను, వీడియో రూపంలో రికార్డ్ చేసి వీడియో అప్లోడ్ చేయటం యూట్యూబ్లో. మీకేం కాదు, మీ సొమ్మేం కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీగా మనం యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయొచ్చు. చూస్తారు, జనాలు చూస్తారు, అవసరమైన వాళ్ళు చూస్తారు, అవసరమైన వాళ్ళు చూస్తారు, అవసరం కాని వాళ్ళు చూడరు. ఓకే, చూసిన వాళ్ళు చూస్తారు, ఓకే, సాటిస్ఫాక్షన్. కాబట్టి జనాలకి ఉపయోగపడే కంటెంటే చేయండి యూట్యూబ్లో. సో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ అంటే ఓన్లీ షార్ట్ ఫిల్మ్సే అనుకోమాకండి. షార్ట్ ఫిల్మ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా గేమింగ్ కంటెంట్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్లాగ్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ట్రావెలింగ్ చేసే ఉన్నారు, ఇంకా చాలా టెక్నాలజీ ఉన్నారు. అలాగే యూట్యూబ్ సంబంధించిన అప్డేట్స్, యూట్యూబ్లో ఎలా గ్రో అవ్వాలి అవన్నీ కూడా అలాంటి వీడియోస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా టెక్ కిందే వస్తాయి, అది కూడా ఒక ఎడ్యుకేషన్ ఛానల్ కిందే వచ్చింది అనుకోండి. ఏదైనా మీకు తెలిసింది మీరు చేయండి వీడియో, అంతేగాని బీటెక్ అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగం రాలేదు, మీరు వేస్ట్ అనుకోమాకండి. ఉద్యోగం రాలేదంటే దానికి మీకు రీజన్స్ ఉంటాయి. మీకు CGPA ఎక్కువ ఉండకపోవచ్చు, లేదా మీకు ప్లేస్మెంట్స్ జరిగి మీకు ఉద్యోగం మీకు రాకపోయి ఉండొచ్చు. బట్ ఎనీవే ఏ రీజన్ ఉండి మీరు టెన్షన్ పడమాకండి, మీరు బాధపడమాకండి. మరి ఇంకా చాలా లైఫ్ ఉంది, ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బీటెక్ అయిపోయిన తర్వాత ఉద్యోగం రాకపోతే గమ్ముగా అన్నీ మూసుకొని ఎంఎస్కి వెళ్ళండి, ఎంఎస్ చేయండి, యూఎస్ఏకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి MS 2 ఏళ్ళు చేసి అక్కడే ఉద్యోగం సంపాదించండి, దెబ్బకి సెటిల్. అది అక్కడే ఏదోలాగా ఉద్యోగం తెచ్చుకోండి.
కాబట్టి అమెరికాలో మనం ఎంఎస్ చేయాలంటే మనం బ్యాంక్లో లోన్ తీసుకుని వెళ్ళాలి. లోన్ ఇస్తారు. మీకు ప్రాపర్టీ ఉంటే కళ్ళు మూసుకుని ఇస్తారు లోను. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీ అంటే ఏంటంటే మీ ఓన్ హౌస్ ఉన్నా సరే, ఇలా ఓన్ హౌస్ ఉన్నా సరే ఇస్తారు. మీ ఓన్గా ఏదైనా ప్రాపర్టీ, ఐ థింక్ నేను అంటుంది అగ్రికల్చర్ ల్యాండ్స్ కాదు. అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే లెక్కలోకి రావు. ఏదైనా మీకు ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే దానికి మినిమం అమెరికాకి కావాల్సిన ఖర్చులో అట్లీస్ట్ అందులో హాఫ్ అమౌంట్ వాల్యూ చేస్తున్నా సరే ఆ ప్రాపర్టీ వాళ్ళు లోన్ ఇస్తారు. లేదు మీకు అక్కడ ప్రాపర్టీస్ లేవు అంటే ఆ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళే డబ్బున్న వాళ్ళే అమెరికాలో ఎంఎస్ చేయగలరా, వాళ్ళు మాత్రం వెళ్ళగలరా అంటే అది కూడా రాంగే. ఎటువంటి ప్రాపర్టీస్ లేకుండా ఇస్తున్నారు లోను. చాలా ఉన్నాయి, చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఒక బ్యాంక్ కాకపోతే ఇంకో బ్యాంకు ఏదో చాలా ఎంతోమంది వెళ్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళలోనే మా ఫ్రెండే ఎటువంటి కొలాటరల్ పెట్టకుండానే 40 lakhs లోన్ తీసుకుని వెళ్తున్నాడు. అది వచ్చి హెచ్డిఎఫ్సి క్రెడిల్లా అని చెప్పి ఉంది. ఆ హెచ్డిఎఫ్సి క్రెడిల్లా ఏదో స్కీమ్ అంట, ఏదో ఎడ్యుకేషన్ లోను, అది ఎంఎస్ వెళ్ళే వాళ్ళకి. సో దాని ద్వారా మనం ఎటువంటి కొలాటరల్ పెట్టకుండా సింపుల్గా ఏదో ప్రాసెస్ ఉంటుంది, అది చేసి మనం వెళ్ళిపోవచ్చు. 40 lakhs ఇస్తారు మనకి. కాకపోతే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. మామూలుగా మనం ప్రాపర్టీ పెట్టి లోన్ తీసుకునే దానికన్నా ఆ ఇంట్రెస్ట్ కన్నా ఇది ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చి 11% ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రాపర్టీ ఉంటేనే అమెరికాకి వెళ్ళగలరు, అది అంతా ఉట్టి భూతకం. బ్యాంక్ కోడ్కి ఏంటంటే మీపై నమ్మకం రావాలంతే. బ్యాంక్ కోడ్కి మీపై నమ్మకం రావాలంటే నమ్మకం వస్తేనే ఇస్తాడు లోను. మ్యాక్సిమం అందరూ అమెరికా ఎంఎస్ అంటే బ్యాంక్ ఇస్తాడు, గ్యారంటీ ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అమెరికాకి వెళ్ళినోడు ఎవడు గ్యారంటీగా డబ్బులు అనేది విచ్చలవిడిగా సంపాదిస్తాడు. వాడికి ఈ లోన్ అనేది అప్పుడు పెద్ద లెక్క కాదు. ఆ విషయం బ్యాంక్ వాడికి తెలుసు. కాబట్టి వాళ్ళకి లోన్ మనం వస్తే వచ్చినట్టు మనల్నే మేము ఇస్తాం, రండి మేము ఇస్తాం, వాళ్ళే బతిని ఆడుకుంటారు లోను. ప్రాపర్టీ పెడితే ఇంకా ఓకే, అది ఇంకా హ్యాపీ. బట్ బ్యాంక్ వాళ్ళకి ఎందుకంటే ప్రాపర్టీ ఎందుకు అడుగుతారంటే, ఒకవేళ అంటే మనకు వాళ్ళు ఏ ప్రాపర్టీ ఏం పెట్టకుండా గ్యారంటీ లేకుండా వాళ్ళు ఇచ్చారనుకోండి, రేపు అవి మనం కట్టకుండా ఎగ్గొట్టామంటే వాళ్ళు ఎవరిని అడుగుతారు చెప్పండి. సో అందుకని కొలాటరల్ అడుగుతారు. బట్ ఇప్పుడు ఏదో కొన్ని స్కీమ్స్ ఉన్నాయన్నమాట, కొలాటరల్ లేకుండా సరే ఇస్తున్నారు. సో కాబట్టి మనం బీటెక్ అయిపోయిన తర్వాత మీకు ప్లేస్మెంట్లో జాబ్ రాకపోయినా సరే వెళ్ళిపోండి. ఒక ప్లేస్మెంట్లో జాబ్ వచ్చి ఆ జాబ్ మీకు సరిగా నచ్చలేదు అనుకుంటే, మీరు అనుకున్న ఫీల్డ్లో మీకు జాబ్ రాలేదు, మీకు శాలరీ కూడా నచ్చలేదు అనుకుంటే క్విట్ చేసేయండి, మానేయండి, వెళ్ళమాకండి, జాయిన్ అవ్వమాకండి. వెంటనే మీరు ఈ అమెరికా వైపు వెళ్ళిపోండి. యూఎస్కి వెళ్ళిపోయి ఎంఎస్సీ 2 years హ్యాపీగా అక్కడే ఉద్యోగం తెచ్చుకుని ఏదోలాగా సెటిల్ అయిపోండి. అంతేగాని మీరు నా లైఫ్ ఇంతే, నాకు ప్లేస్మెంట్లో జాబ్ రాలేదు, నేను వేస్ట్, నాకు దండగా అనుకుంటే తప్పు, అది రాంగ్. ప్లేస్మెంట్లో కూడా మనకి నచ్చిన ఫీల్డ్లో జాబ్ ఇవ్వరు, వాళ్ళు ఇచ్చిన జాబే మనం తీసుకోవాలి. అది ఎటువంటి జాబ్ అయినా సరే. మనకు మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోండి, మన క్యాంపస్లో వచ్చే జాబ్స్ అనేవి వాల్యూలెస్ జాబ్స్ అనమాట. అన్నీ వర్స్ట్ జాబ్స్, సంబంధం లేని జాబ్స్ అని ఇస్తుంటారు వర్స్ట్గా. అవన్నీ మనం తీసుకోకూడదు. లేదు మీరు ఎంఎస్ అన్నీ చేయకూడదు, నేను ఇండియాలోనే ఉండాలి, ఇండియాలోనే జాబ్ చేసుకుంటా, ఎలా బతకాలి అంటే ఓకే చేయండి. బట్ ఎంఎస్ చేయాలి, యూఎస్కి వెళ్ళాలనుకుంటే అంటే వెళ్ళిపోండి. బీటెక్ అయిపోయింటే వెళ్ళిపోండి. సంథింగ్ బ్యాంక్ జిఆర్ఈ రాయండి, టోఫుల్ రాయండి. దాంతోపాటు మీరు వరుస 2 రాసిన తర్వాత మీరు కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ కన్సల్టెన్సీ ఉంటాయి, చాలా ఉంటాయి కన్సల్టెన్సీస్, వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళని కలిస్తే వాళ్ళే మొత్తం చూసుకుంటారు. మొత్తం ఏదోలాగా మిమ్మల్ని చాలా కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేయిస్తారు. ఏదో ఒక యూనివర్సిటీ వచ్చింది, ఆ యూనివర్సిటీని అది అడ్మిషన్ లెటర్ తీసుకొని మీరు బ్యాంక్లోనే అప్లై చేయండి. మీకు వీసా ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ వీసా ఇంటర్వ్యూ
ఆ వీసా ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. ఆ వీసా ఇంటర్వ్యూ పాస్ అయితే మీకు డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కేయచ్చు కళ్ళు మూసుకొని. కాబట్టి ఏం టెన్షన్ పడమాకండి. ఓవర్క్ని వెళ్తున్నారు, అమెరికాకి ఓవర్క్ని వెళ్తున్నారు. మీరు డైరెక్ట్గా మీరు ముందుగా వెళ్ళి కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మనకి చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మనకి మొత్తం ఏర్పాట్లన్నీ చూస్తారు. అక్కడ దిగిన తర్వాత కూడా మనకి అకామిడేషన్ కూడా వాళ్ళే చూస్తారు. ఎక్కడ ఉండాలి అంటే ఆ యూనివర్సిటీ దగ్గరగా ఏదో చూస్తారు. మనం అక్కడికి వెళ్ళి అంతా చూసుకోవాలి. మనం అక్కడ స్థిరపడ చాలా ప్రాసెస్ ఉందండి. ఇదంతా తలకే నొప్పి. అసలు చిన్నగా చూసుకుని వెళ్ళాలి అంతే. మీకు ఇయర్లో బీటెక్ అయిపోయింది అనుకోండి, చిన్నగా ఇప్పుడు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని చిన్నగా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోండి అంతే. స్టడీయింగ్ మామూలుగా ఇప్పుడు వీసా ఇంటర్వ్యూలో అంటే మనకి చాలా మెయిన్ అనమాట. అమెరికాలో అంటే ఎంఎస్కి వెళ్ళాలంటే ఆ వీసా ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలి. అంటే పాస్ అవ్వడం అంటే మనం వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాలి కరెక్ట్గా, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఎంఎస్ ఎందుకు చేస్తున్నారు అన్నీ అడుగుతారు. మీరు ఏం చేయాలంటే సింపుల్గా చెప్పండి. మామూలుగా ఇంగ్లీష్లోనే చెప్పాలి. ఐ వాంట్ టు పర్స్యూ ఎంఎస్ ఇన్ యూఎస్ఏ. దట్ ఈస్ మై డ్రీమ్ because for better career, for better opportunity అని చెప్పి ఏదో సంథింగ్ ఉంటాయి. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయాలి అంతే. మనం వచ్చిన ఇంగ్లీష్ అక్కడే బయటపడిద్ది. కాబట్టి మీరు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటూ ఉండండి. ఇంగ్లీష్లో మీరు ఇంగ్లీష్ సినిమాలు చూడండి అంతే. ఇంగ్లీష్ కనుక మీరు స్ట్రగుల్ అయ్యారంటే మాత్రం అక్కడ వాళ్ళు అడిగినప్పుడు గ్యారంటీ వాళ్ళు రిజల్ట్ చేస్తారు. మామూలుగా అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే టు స్టడీ ఎంఎస్, టు డూ సో ఐఎమ్ గోయింగ్ టు ఎంఎస్ టు స్టడీ, ఐఎమ్ గోయింగ్ టు అమెరికా టు స్టడీ మాస్టర్స్ ఫర్ 2 years. సో ఇట్స్ మై డ్రీమ్ జాబ్, ఇట్స్ మై డ్రీమ్. So I want to, so for my better life, for my better career, so I'm going there. So that's the reason. So I'm going there, that's the reason. అలా సంథింగ్ ఏదో ఒకటి మేనేజ్ చేయాలి ఇంగ్లీష్లో. ఈ కన్సల్టెన్సీ వాళ్ళే సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళు పీడిఎఫ్ ఇస్తారు, పీడిఎఫ్ లాగా ఇస్తారు. అంటే వాళ్ళు అక్కడ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళు అక్కడ మనం ఏం ఆన్సర్ చేయాలి, అవన్నీ కూడా వాళ్ళు ఒక పీడిఎఫ్ లాగా ఇస్తారనమాట. ఆ పీడిఎఫ్ని మనం ప్రిపేర్ అయితే చాలు, మ్యాక్సిమం అవే క్వశ్చన్సే అడుగుతారు. సో అదనమాట. మ్యాక్సిమం రిజెక్ట్ చేయరనుకోండి. ఆ రిజెక్ట్ చేశారంటే మాత్రం మళ్ళీ కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఏదో సమ్ అమౌంట్ ఆఫ్ టైం మళ్ళీ వేస్ట్ అవుతుంది మనకి. వెయిట్ చేసి మళ్ళీ వెళ్ళాలి. కాబట్టి గాయస్, సినిమా ఫీల్డ్ అయినా సరే, ఇంకే పనైనా సరే కష్టపడండి. కష్టపడితేనే లైఫ్. కష్టపడిపోతే ఏం ఉండదు. బద్ధకాన్ని వదిలేయండి. బద్ధకాన్ని వదిలేస్తేనే అంత బాగుంటుంది. బద్ధకం ఉంటే మాత్రం గ్యారెంటీగా మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసుకుంటాం. నేను తోపనైతే కాదు, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన కొన్ని జీవిత సత్యాలు మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఉపయోగపడతాయని. కాబట్టి నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎన్నో ముఖ్యమైన విషయాలన్నీ చెప్పాను. నా వీడియోస్ కనుక నచ్చితే గ్యారెంటీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో నేను ఈ షార్ట్ ఫిల్మ్ కావాల్సిన మినిమం ఎక్విప్మెంట్ ఏంటి, మనం ఎటువంటి ఎక్విప్మెంట్ తీసుకోవాలి నెక్స్ట్ వీడియోలో
అలాగే ఇంకా ఏమైనా సంథింగ్ షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో, మనకు మనీ ఎలా వస్తాయి, సినిమాలో ఆఫర్స్ ఎలా వస్తాయి, సినిమాని ఎలా తీయాలి, సినిమాలో ఎన్ని స్టెప్స్ ఉంటాయి, అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మనం ఈ వీడియోలో 3 minutes మనం క్లోజ్ చేసేద్దాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అంటే నన్ను నా వీడియోస్ కింద కామెంట్స్లో అడగండి. కామెంట్స్లో నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నన్ను కింద కామెంట్స్లో అడగండి, ఓకేనా? మీకు అందరి కామెంట్స్ నేను చదువుతాను. నేను నీకోసమే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేస్తాను, మీకోసం నేను వీడియోస్ చేస్తున్నాను. సో అందుకని మీరు కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఏమైనా సరే కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే గాయస్, ఇంకా మనకి ఏమున్నాయి చెప్పుకోవడానికి? ఇంక ఇదే గాయస్, మనం ఇప్పుడు పాజిటివ్గా ఉండండి, అందరితో కలిసిమెలిసి ఉండండి, ఎవరిని దూషించకండి. మీకంటే ఎవరైనా ఒక ఎత్తుకి వెళ్తే అప్పుడు మీరు వాళ్ళని దూషించకండి. అలాగే మీరు ఎవరైనా మీరు ఒక పెద్ద స్టేజ్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ మీతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద డౌన్లో ఉంటే మాత్రం వాళ్ళని మీరు తక్కువ అంచనా వేయమాకండి, అంటే చిన్న చూపు చూడమాకండి. అందరిని ఈక్వల్గా చూడండి. ఈవెన్ ఎవరైనా సరే, ఈవెన్ తక్కువగా ఎటువంటి జాబ్ లేని వాడైనా సరే వాడిని కూడా ఈక్వాలిటీగా చూడండి. అందరితో కలిసిమెలిసి ఉండండి. అందరూ కలిసిమెలిసి ఉంటే మనకి ఎటువంటి కష్టాలు రావు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, మనకి ఎటువంటి హెడ్ఏక్స్ ఉండవు, ఎవరు మన జోలికి రారు. సో ఎవరు మన జోలికి రాకపోతే అంతా బాగుంటుంది. అదే మనం విచ్చలవిడిగా నేనే తోపు, నేనే కింగు, నేను చెప్పింది వేదం, నేనే హీరో, నేనే గ్రేటు, నాకు తిరుగులేదు, నా తర్వాత ఎవడైనా, అందరు నా కిందే పనిచేయాలి, అలా మీరు స్వార్థంగా మూర్ఖుడిలాగా అలా ఆలోచిస్తే మాత్రం గ్యారంటీగా మీరు ఇప్పుడు కష్టాలు పడతానే ఉంటారు ఏదో ఒక విధంగా. మీకు డబ్బులు వస్తున్నా సరే మీకు కొన్ని రోజుల తర్వాత మీకు ఆ డబ్బులు కూడా రావు, అలా మీరు స్పాయిల్ అవుతారు. కాబట్టి అందరినీ గౌరవించడం నేర్చుకోండి. ఎవడెటైనా వెళ్ళి పర్లేదు, మీరు మీ పనిని మీరు నిర్వర్తించండి. మీరు భగవంతుని ప్రార్థించండి, భగవంతుని మిమ్మల్ని చూసుకుంటాడు. మీకు అసలు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయడు. గ్యారంటీగా మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. ఏం టెన్షన్ పడమాకండి. ఎవరు ఎన్ని విచ్చలవిడిగా ప్రయత్నాలు చేసినా సరే ఎవడేం మార్చలేడు. భగవంతుడే మిమ్మల్ని మార్చగలడు. భగవంతుడు మిమ్మల్ని ఏ స్టేజ్లో పెట్టాలో ఆ స్టేజ్లో పెడతాడు, మీరు ఎప్పుడైతే అతన్ని ప్రార్థించడం మొదలు పెడతారు. కాబట్టి భగవంతుని ప్రార్థించండి, ముఖ్యంగా కృష్ణుని ప్రార్థించండి. మీ కష్టపడండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, అంతే, ఇంకేం లేదు. సో ఇంతే గాయస్, నేను ఈ వీడియో చెప్పాలనుకుంటుంది. ఇంకా మీకు ఈ వీడియోస్ నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్స్లో అడగండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కొరకు చెప్పాను కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క నైబర్స్కి కావచ్చు, మీ యొక్క ఫ్రెండ్స్కి కావచ్చు, లేదా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, నా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, వాటిలో కూడా నా ఒక వీడియో లింక్ని షేర్ చేయండి. సో ఎవరైనా సరే నేర్చుకుంటారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే నాకు కొద్దిగా సపోర్ట్ వచ్చింది, నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో ఈ ఎంకరేజ్మెంట్తో ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను. సో కాబట్టి ఇదంతా మీ చేతిలోనే ఉంది. మీరు సపోర్ట్ ఇస్తేనే నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేయగలుగుతాను, లేదంటే చేయలేను అనమాట. ఇంతే గాయస్, ఈ వీడియో చెప్పాలనుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.